ఉగ్రవాదం హింసపై అందరూ ఒకేలా స్పందించాలన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. హిందువులకు ఉన్నది భారతదేశం ఒకటేనని, ఇక్కడ కూడా ఉండొద్దంటే ఎక్కడికి పోవాలని ఆయన ప్రశ్నించారు. పహల్గాం ఉగ్ర దాడిలో చనిపోయిన మధుసూదన్ రావు కుటుంబానికి పార్టీ తరపున 50 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని పవన్ ప్రకటించారు. యుద్ధ పరిస్థితులు వచ్చినా సిద్ధంగా ఉండాలన్నారు. హిందువా కాదా ఐడి కార్డ్స్ అడిగి బొట్టు పెట్టుకున్న తర్వాత నేను కాదని కూడా అబద్ధం కూడా చెప్పలేక తప్పించుకోవడాకన్నా అలా దొరికిపోయాం మేము. కోల్డ్ బ్లడెడ్ తో చంపారంటే షికారుకు వచ్చినట్టుగా వచ్చి వేటాడి వెళ్ళిపోయారు. ఎంత క్రూరంగా చంపారంటే నేను వైజాగ్ కూడా వెళ్ళాను చంద్రబాబు గారి ఇంటికి. ఎక్కడ తల ఉండాల్సిన చోట తల లేదు. 35 బుల్లెట్లు 40 బుల్లెట్లు తింపారు తనలో. జాతీయ సమస్యల గురించి నేను మాట్లాడుతున్నప్పుడు చాలా హాస్యాస్పదంగా ఉండేవాళ్ళు అందరూ నాతో. నీకు ఎందుకు ఇవన్నీ స్టేట్ విషయాలు చూసుకుంటే, స్టేట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ద కంట్రీ కదా, స్టేట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ద నేషన్. హౌ డు వి ఇగ్నోర్? భారతదేశంలో దాడితో పాకిస్తాన్ వస్తుంది. ఆ హద్దులు బాగలేనప్పుడు దాని ప్రకంపనలు ఇక్కడ దాకా వస్తాయి. బోర్డర్ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఎసెన్షియల్. కంట్రీ సరిహద్దుల్ని మనం చూసుకోకపోతే నాయకులుగా వచ్చే ఉపద్రవాలు ఇలా ఉంటాయి. మన దేశం ఎప్పుడు కూడా చాలా మెత్తని దేశం. ఉగ్రవాదులకు ఎందుకు సమాధానం చెప్పలేం. ఇంత కనికరం అవసరం లేదు ఉగ్రవాదుల మీద అనిపించింది. ఒక వాస్తవంగా చెప్పడంలో తప్పే ఉంది అన్నాడు. When you are targeted based on your religion, let us say it. మన నాయకులు ఇంతమంది ముస్లిం నాయకులు ఉన్నారు ఇక్కడ మనకి. ఈ రోజున మనం వివక్ష చూపించామా? ఎన్ని వేల మందిని చంపేశారు. కొన్ని లక్షల మంది కశ్మీరీ పండిట్స్ ని వలసపోయేలా చేశారు. ఇది నా సమస్య కాదు వదిలేస్తే కశ్మీరీ పండిట్లు అక్కడే ఉంటారు, అక్కడే పుట్టారు, అక్కడే పెరిగారు. ఫస్ట్ ఇయర్ బాగానే ఉంది కానీ 86, 87, 88కి చాలా ఇబ్బంది అయిపోయింది. ఇంకా 89 దగ్గరికి వచ్చేటప్పటికి షూటింగ్ జరుగుతుంటేనే గొడవలు అయిపోయాయి. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కశ్మీర్ ఎప్పుడు ఒక మండుతున్న సమస్య. కశ్మీర్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా. ఇట్ విల్ బి అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా ఫర్ ఎవర్. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలి. ఉగ్రవాదులు టార్గెట్ చేసి హిందువులు చంపారు. ఇది సత్యం. సూదన్ గారి భార్య ఇఫ్ ఆమె ముస్లిం నన్ను స్పేట్ చేసేవాళ్ళు సార్. నన్ను చేసింది పాపం బీయింగ్ హిందూ పుట్టడమా మేము చేసింది. భర్త చనిపోయినప్పుడు ఇలా మేము టీవీలో కనిపించి మా బతుకులు బయటకు వచ్చినాయి, మా భర్త చనిపోయారు, అది చెప్పుకోవాల్సిన దుస్థితి మాకు వచ్చిందని బాధపడుతున్నారు. మిమ్మల్ని అనకూడదని మళ్ళీ అన్నారు. మీరందరూ ఇస్తేనే కదా నమ్మకం. మోదీ గారి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వాన్ని కదా మేము భరోసాతో కదా మేము వెళ్ళింది. కాక మేము కశ్మీరు మొత్తం భారతదేశ ప్రభుత్వాన్ని చూశారు. ఎవరు నన్ను ఆ తిట్లు నేను తీసుకున్నాను. మత ప్రాతిపాదికన చంపటం ఇది మటుకు అస్సలు ఏమాత్రం సహించలేను. సెక్యులర్ పదవిని యాడ్ చేయకముందు 70s లోనే వీఆర్ సెక్యులర్. బట్ వేరస్ మన దేశంలో పాకిస్తాన్లో ఎంత జనాభా ఉంది, ముస్లిం జనాభా అంత జనాభా ఇక్కడ ఉంది. దట్స్ వాట్ ఇండియా ఇస్. నిజంగా అసలు ఇంతమంది ముస్లిం పాపులేషన్ ఉంటుందా? 2 రాష్ట్రాల మధ్య కూడా తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఇక్కడ నుంచి మీరు వచ్చేస్తే మా ఉద్యోగాలు పోతున్నాయనే కదా సెపరేట్ స్టేట్ అయింది. అలాంటిది ఎక్కడి నుంచో శరణార్థులు వాళ్ళ యుద్ధ పరిస్థితులు బాగలే, వాళ్ళ వాతావరణ పరిస్థితులు బాగలేక మనకు వచ్చేస్తే అది మనకు అదనపు భారం. అది హిందువులకు ఉన్నది ఒకటే దేశం, ఇంక వేరే దేశం లేదు. ఇక్కడ కూడా హిందువులు టార్గెట్ చేసి చంపితే ఎక్కడికి పారిపోతారు? మీ ప్రధానమంత్రికి చెప్పుకో, మీ మోడీకి చెప్పుకో. నువ్వు మోదీని అంటలేదు, ఇక్కడ మా అందరిని అంటున్నావు. కష్టమైన సమయం కాబట్టి నిత్యం విమర్శించే మోదీ గారిని విమర్శించే నాయకులు కూడా ఈ రోజు ఆయనకు మద్దతు తెలుపుతా ఉన్నారు. దేశం అంత ఏకతాటిపైకి వచ్చింది. పాలిటిక్స్ లో రాకముందు రిస్క్ అది ఇది అనుకుంటే నేను అనుకునేవాడిని సింపుల్ గా రోడ్డు మీద వెళ్తుంటే కూడా చచ్చిపోవచ్చు కదా. భావజాలాన్ని పట్టుకోండి, దానికోసం చనిపోతే మంచిది కదా. వాళ్ళు పడుకుంటే నిద్ర పడద్దా? తుపాకులు వస్తాయి, తుపాకీ చప్పులు వినిపిస్తాయి, భర్త హాహాకారాలు వినిపిస్తాయి, తండ్రి ప్రాణాలు కోల్పోవడం వినిపిస్తాయి. ఒకటి చనిపోవడం, ప్రాణాలు కోల్పోవడం ఒకటైతే మానసికంగా దాన్ని తేరుకొని బయటికి రావడం చాలా చాలా కష్టం. పార్టీ తరపు నుంచి ఆయనకి ఒక 50 లక్షల రూపాయలు ఆయన కుటుంబానికి అందజేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఇంకొంచెం అదనంగా మనం ఇవ్వగలవా లేదన్నది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో కూడా